చేసుకుంటా కరెంట్ ఎలుక్కుంటా వాళ్ళు అలా పేదవారు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఇంట్లో ఉన్నోళ్ళు కూడా అక్కడ ఉంటుండ్రు, అలా పేదవారు లేరా అని వీళ్ళు మాట్లాడతారు. మరి ఇన్ని రోజులు బట్టి ఎడిపోయినరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నట్టు పేదవాళ్ళ ఎంత చెక్ చేసుకోవాలి, ఎవరు ఉన్నది ఎవరికి ఇల్లు ఉన్నోళ్ళే మళ్ళీ ఇది తీసుకొని ఉంటారు అని అన్ని చెక్ చేసుకొని లేని వాళ్ళ వారికి ఉండునిచ్చి వాళ్ళని ఎల్లగొట్టుండ్రి. వాళ్ళకు ముదగాలే ఇప్పుడు ముదగాల అమ్మ పలానా రోజు మీ ఇల్లు కొలగొడుతున్నాం, మీరు ఇక్కడ ఉండకూడదు, ఇది మా గవర్నమెంట్ ల్యాండ్ అని ఆ రోజు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పాలి కదా. వాళ్ళు ఇచ్చిండ్రు. వాళ్ళు ఆ రోజు కేసీఆర్ లేకుంటే తెలంగాణ లేదనుకో. కేసీఆర్ నాకు చుట్టం కాదు, రేవంత్ చుట్టం కాదు. మరి కేసీఆర్ అది ఇప్పుడు హరీష్ రావు ప్రతి ఒక్కళ్ళని టీఆర్ఎస్ వాళ్ళని ఎవరన్నా తిట్టి దీవించంగా చూసినవా, ఒకళ్ళు సాఫీయంగా చూసినవా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడంటే ఏదో పిల్లిది ఏదో శాస్త్రం వేసిండు, అట్లా అనుకోవద్దు. ఇంకో బ్రహ్మదేవుడికే తప్పలే ఆడదాని ఉసురు కన్నీరు. ఆడదంటే ఏందా మరి? ఇప్పుడు ఆడదలేంది ఉంటదా? ఈ సృష్టి అన్నదే లేదు. ఇలా రేవంత్ రెడ్డి అన్న పొంగనీటి అన్న ఎవరన్నా అది చెక్ చేసుకొని అది మీదా మాదా ప్రభుత్వందా అమ్మ మీరు 8 సంవత్సరాలు బట్టి ఏం చేసిండ్రు? ఆ ప్రభుత్వం ఇచ్చిండ్రు, మీరెందుకు తీసేసుకుంటారు? డెవలప్మెంట్ కావాలంటే బీదోళ్ళ నోర్లు కొట్టి వాళ్ళ మీద సమాధులు కట్టి వాళ్ళ మీద నడతారా, వాళ్ళ మీద కడతారా? గాంధీ తాతని తెచ్చి అవునా? హైదరాబాద్ కి టూరిజం అనేది డెవలప్ చేయడం కోసం ఖచ్చితంగా కావాలి అంటున్నారు. హైదరాబాద్ టూరిజం లేదండి. హైదరాబాద్ బీద అసలు నువ్వు బీద వాళ్ళు ఎత్తనే ఓట్లు ఎత్తనే నువ్వు వచ్చింది, అది గుర్తుంచుకోవాలి. రేవంత్ రెడ్డి గాని పొంగనీటే గాని బట్టి విక్రమార్కే గాని ప్రతి ఒక్కళ్ళకు చెప్తున్నా, ఆ రోజు వాళ్ళు ఓట్లు ఎత్తనే ఇవాళ నువ్వు పదవెక్కి కూర్చున్నావు. ఆ రోజు ఓట్ల కోసం నువ్వు అమ్మాని చేతులు ఎత్తి జోడించినావు. పొంగనీటే గాని ప్రతి ఒక్కళ్ళు నాగేశ్వరరావే గాని ఆ రోజు కావాలేదా వాళ్ళు పేదోళ్ళు వాళ్ళ ఇల్లు కూలగొడదామని మనసులో పెట్టుకొని మీరు ఓట్లు వేయించుకున్నారా? చాలా తప్పు అది. ఇప్పుడు ఈ కలెక్టరే గాని ప్రతి ఒక్క ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫీసర్లకు నేను చెప్తున్నా, ఇవాళ ఉన్నాడు రేపు ఉన్నోడు ఎల్లుండి ఉండరు. ఎప్పటికీ అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. మరి ఆ రోజు నీకుంటది. ఇలా ఏదైనా శాస్త్రం కాదుగా. 10 ఏళ్ళు వెళ్ళిండు కేసీఆర్, ఇప్పుడు వచ్చిండు. ఈ 2 సంవత్సరాలకు ఒక 10 సంవత్సరాలు విలువ చేస్తానవే. నువ్వు ప్రతి ఒక్కళ్ళతోటి తిట్ల తింటావు. నువ్వు నీ ముఖ్యమంత్రిగా నిన్ను తిడుతుంటే మాకే బాధ అనిపిస్తుంది, మాకు కోపం కాదు. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళని ఒక్కళ్ళు కూడా 10 ఏళ్ల పొద్దులో ఒకళ్ళు అమ్మడోళ్ళే, రైతులే, పెద్దోళ్ళే, చిన్నోళ్ళే ఎవరైనా వాళ్ళని ఒక మాట తిట్టాలే. కేసీఆర్ అర్రయ్య అని కూడా అనలే. ఇంకోటమ్మా, రేవంత్ రెడ్డి పథకాలు ఇవ్వమంటే డబ్బులు లేవు, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, నన్ను కోరుకున్న రూపాయలు లేదు అని చెప్పి అంటున్నారు. హామీలు ఎందుకు ఇచ్చిండు? ఎకరానికి ఒక 5,000 కోట్లతో నిర్మించబోతున్నారు. మరి అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ గాంధీని పెట్టే బదులు ఇల్లు లేని వారికి మళ్ళీ 10 ఏళ్ళు అలా రాదు. నువ్వు మంచిగా చేస్తే నువ్వే కదా ఉండేది. ఇప్పుడు మళ్ళీ గాంధీని తెస్తే గాంధీనా నీకు ఓట్లన్నీ వేసి నిలబెట్టింది అలా? నువ్వు గాంధీ అమ్మడి పడ్డవేంది రేవంత్ రెడ్డి గారు? నువ్వు పీద వాళ్లకు కన్నీరు పెట్టించుకోకు, నీకు అది నీకు మంచిది కాదు. నువ్వేదో పిల్లి సాంప్రదాయం ఉట్టి ఊడదు, ఆ శాస్త్రం కాదు. కాకాట బాయి నిండాలని రోజు ఒక గులకరా అయితే నిండాలికి వెళ్ళిపోతుంది. అదే అని ఎప్పుడు అనుకోవద్దు. ఆడవాళ్ళు నీ తల్లి, నీ బిడ్డ, నీ భార్య, ఆడది లేదే నువ్వు ఈ భూమి మీద లేవు. ఆడవాళ్ళ ఉసురు కరెక్ట్ కాదు. సరే నువ్వు అప్పుల్లో ఉన్నా అది తీసుకుంటే నీ అప్పులు పూడతాయా? వాళ్ళ నోర్లు కొడితే నీ అప్పులు పూడతాయా? ఇంకొకటి, మీరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఎంత ఏడ్చినా నాకు అంత సంతోషము. ఎన్ని శాపనార్థాలు పెడితే అది నాకు చాలా ఆనందము అని చెప్పేసి దీవెనలు, మీరు ఎంత ఏడిస్తే అంత నాకు సంతోషం అని అంటున్నారు. మరి ఏం చెప్తాడు? ముఖం ఎత్తుకొని చెప్పలేక వాళ్ళ కూతుర్లకు వినలేక నువ్వు అవి మాట్లాడుతున్నావు. అవి కూడా మాట్లాడకుంటే నువ్వు ముఖ్యమంత్రి ఎట్లయితావు? అవి కూడా మాట్లాడకపోతే నువ్వు ముఖ్యమంత్రి ఎలా అవుతావు? ఇప్పుడు అలా నేను చాలా ఇప్పుడు కొంతమంది అలా ఉన్నోళ్ళే ఉన్నారమ్మా అంటారు. మొత్తం చెక్ చేయి, ఉన్నోళ్ళే తీసేయి, లేనోళ్ళకి ఇయ్యి. అది ముఖ్యం కానీ ఉన్నోళ్లకు అది కూలగొట్టి ఇటు మహబూబ్ నగర్ కి కూలగొట్టి ఎక్కడైనా ఆడోళ్ళని ఏడిపించుకుంటా రాజమేలే ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా చూసారా? ఇన్నేళ్ల పొద్దులో చూసారా? 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి ఓటేయకపోవడం ద్వారా ఇప్పుడు కక్ష తీసుకుంటున్నాడని అనుకోవచ్చు.
ఇప్పుడు కచ్చ తీర్చుకున్నా నువ్వు ఎటుబడి ఒక 2 సంవత్సరాలే ప్రజల మీద కచ్చ తీర్చుకునేది. తర్వాత ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీర్చుకుంటావు. పోనీ 2 ఏళ్లే మధ్యన మళ్ళీ పెడతారు కదా. అదే పైశాచిక ఆనందం పొందుతున్నారు అని అనుకోవచ్చు రేవంత్ రెడ్డి. అవు మరి నువ్వు ప్రజల కోసం వాళ్ళ మీద జాలి పడి నువ్వు అన్ని వాగ్దానాలు ఎందుకు చేసినావు? ఆ రోజు ఏ చేతకాంది ఇవాళ అడుగుతారు కదా ఎవరైనా. నాలాంటి ఆడోళ్ళు వెనక నువ్వు ఎంత మంది ఎన్ని అనుకుంటారో మాలాంటి వాళ్ళకి తెలుసు. నువ్వు ఏడనో గూట్లో కూర్చున్నావు, నీకెక్కడ వస్తుంది? రేవంత్ రెడ్డి అంటే కోపం కాదు, నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు మీ మీద నమ్మకంతో ఖమ్మం పట్టణం మొత్తము నామ నాగేశ్వరరావు గాని ప్రతి ఒక్కళ్ళకు ఖమ్మం పట్టణం వాళ్ళు నమ్మి వేసిండ్రు. వాళ్ళు ఆ నమ్మకం పేదవారి గుండెల్లో మీరు గులపాలు దించొద్దు. ఆ పేదవారికి ఏదన్నా సమాధానం, ఇల్లు కట్టిస్తానంటే కూల్చినాక ఇల్లు కట్టిస్తావా? మళ్ళీ ఎన్ని రోజులు కట్టిస్తావు? వాళ్ళు అప్పటిదాకా చెట్ల చేమల పండుకుంటారా? ఒక చిన్న బిడ్డల్ని చూసి కూడా మీకు జాలి అనిపించటం లేదా? ఆ పేదవారేనా మీకు కానొచ్చింది? ఇప్పుడు గాంధీ విగ్రహానికి 5 కోట్లు అవసరం అంటారా మీరు? అరే గాంధీ ఏం చేసిండ్రో తెలియదులే గాని లోపలికి పోయి చూడవని నేను ఎప్పుడో చెప్పినా గాని ఈ పేదవారి కడుపు నింపు. ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి నిన్ను చచ్చిపోయిందాక తలుసుకుంటారు. నీ పిల్లలకు నీ కుటుంబానికి దీవెనలు పెడతారు కదా వాళ్ళు. నీ పిల్లలకు నీకు దీవెనలు పెడతారు కదా. మరి అయ్యి వదిలిపెట్టి శాపనార్థాలు నువ్వు ఎక్కిన కంచి అవే తింటావు. కడుపు నిండుతుందా నిన్ను? చెప్పు, నీ కడుపు నిండుతుందా వాళ్ళ దీవెనలు? ఇంకా టీఆర్ఎస్ ఆమెలో ఒక్కళ్ళని కూడా ఏ ఆడపిల్లే పెద్దోళ్ళే చిన్నోళ్ళే ఒక్కళ్ళని కూడా శాపనార్థాలు పెట్టలే. ఇలా కేసీఆర్ నందానికి అసలు ఎవరికి లేదు.